ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేవే అనుకోండి, అబ్బా ఇప్పుడు ఏ వంట చేయాలి ఏం చేయాలి అని పెద్ద టెన్షన్ ఎందుకు దండగా, నేను చూపించే చట్నీ ఉండగా. అబ్బా వాట్ ఏ రైమింగ్, పొల అదిరిపోలా. దీన్నే కొన్ని ఏరియాలో సెల్ఫ్ డబ్బా అని కూడా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఏం లేదండి, ఏం లేదా అయితే మనకెందుకు అని వీడియో తీసేయకండి. బాబోయ్ ఉంది మ్యాటర్ ఉంది. ఫస్ట్ ఒక 20 ఎండుమిర్చులు బాగా వేయించుకొని వితౌట్ ఆయిల్. ఎండుమిర్చి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి దీంతో పాటు పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఎల్లిపాయ, జీలకర్ర, చింతపండు, తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి. ఇంకేంటి రుబ్బుకోవడం. ఇప్పుడు పోపు వేసుకోండి. ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తాను నేను పోపులో. పోపు వేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మీకు పోపు స్మెల్ ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. దగ్గరుండి పీల్చుకుంటే ఘాటుగా ఉంటది కానీ దూరం నుంచి మస్తు వాసన వస్తుంది. ఇంకేంటి కూరగాయలు లేకపోతే ఇట్లాంటి ఉల్లిపాయ చట్నీ చేసుకొని తినండి అబ్బా. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటది నా సామి రంగా. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో నాకు కామెంట్ చేయండి.